హైదరాబాద్ మొయినాబాద్ ఫామ్ హౌస్ లో ముజ్రా పార్టీ పోలీసులు భగ్నం చేశారు. ఫామ్ హౌస్ లో అసభ్యకర రీతిలో నృత్యాలు, అర్ధనగ్న డాన్సులు చేస్తుండగా ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. మొత్తం 12 మంది అబ్బాయిలతో పాటు 4 అమ్మాయిలను అదుపులోకి తీసుకున్నారు. మొయినాబాద్ లోని సురంగల్లో ఓ ఫామ్ హౌస్ ను అద్దెకు తీసుకుని ముజ్రా పార్టీ నిర్వహించినట్లు పోలీసుల విచారణలో తేలింది. ముజ్రా పార్టీ కోసం ఆర్కెస్ట్రా టీంతో పాటు 4 అమ్మాయిల్ని ఢిల్లీ నుంచి తీసుకొచ్చినట్లు మొయినాబాద్ సిఐ పవన్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయికిరణ్ అందిస్తారు. మొయినాబాద్లో ముజ్రా పార్టీ కలకలం రేపింది. ఇది ఈ పార్టీలో ఎంతమంది పాల్గొన్నారు, అసలు ఏం జరిగింది, మనతో మాట్లాడడానికి మొయినాబాద్ సిఐ ఉన్నారు. సార్, అసలు ఏం జరిగింది, పార్టీ ఎవరు హోస్ట్ చేశారు? నిన్న రాత్రి ఈ నజీం నగర్ శివార్లో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ వ్యక్తి ఒక ఫామ్ హౌస్లో రేవన్ సిద్ధార్థ్ అనే వ్యక్తి ఒక 4 అమ్మాయిలను హైదరాబాద్ నుంచి ఎంగేజ్ చేసి తీసుకొని వచ్చి తన ఫ్రెండ్స్తో పాటుగా ఇటు పార్టీని అరేంజ్ చేస్తూ ఉన్నాడు. దానికి సంబంధించిన సమాచారం మనకు ఎర్లీ మార్నింగ్ అవర్స్ 2:30కి రాగానే పోలీస్ సిబ్బంది అక్కడ రైడ్ చేసి అక్కడ ఉన్నటువంటి 6 పర్సన్స్ మేల్ పర్సన్స్ని, అదేవిధంగా 4 విక్టిమ్స్ పర్సన్స్ని కూడా అప్రిహెన్షన్ చేసేసి పోలీస్ స్టేషన్కి తీసుకొని రావడం జరిగింది. అదే దాంతోపాటుగా 2 వెహికల్స్, ఇన్నోవా వెహికల్ ప్లస్ స్విఫ్ట్ డిజైర్ కూడా తీసుకొని రావడం జరిగింది. కొంత క్యాష్ ఉన్నది వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇటు పార్టీని రేహాన్ సిద్ధార్థ్ చౌహాన్ అరేంజ్ చేస్తున్నాడు. అంటే ముఖ్యంగా ముజ్రా పార్టీ అంటే ఎట్లాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు చేస్తారు వాళ్ళు? యాక్చువల్గా వీళ్ళు రేహాన్ సిద్ధార్థ్ చౌహాన్ అతను వైఫ్ ఈ ప్రైవేట్గా ఆర్కెస్ట్రాలో సింగర్గా పనిచేస్తుంది. తనతో పాటుగా పనిచేసే కొంతమంది ఆర్కెస్ట్రా డాన్సర్స్తో పరిచయం ఉంటే వాళ్ళని తీసుకొని వచ్చి ఇక్కడ ఈ ప్రైవేట్ ఫామ్ హౌస్లో వాళ్ళతో సెమీ న్యూడిటీలో డ్యాన్సెస్ అరేంజ్ చేస్తూ ఉన్నారు. దానికి గాను వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొని వచ్చి ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసి వాళ్ళని సెక్సువల్గా ఎక్స్ప్లాయిటేషన్ చేద్దామన్న ఉద్దేశంతోనే చేస్తున్నాడు. కాబట్టి వాళ్ళను అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళ మీద కేసు కూడా నమోదు చేయడం జరిగింది. రెగ్యులర్గా నిర్వహిస్తుంటాడు ఈ పార్టీ? ప్రజెంట్ మా నోటీస్లో ఇది ఫస్ట్ టైం హీ ఈజ్ అరేంజింగ్ దిస్ పార్టీ ఇన్ దిస్ ఏరియా. ఈ ఏరియా ఇటువంటి వాళ్ళపైన ఎట్లా చర్యలు తీసుకుంటారు? ప్రజెంట్ ఉన్న బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారంగా సెక్షన్ 144 క్లాస్ 2 అండ్ రెడ్ విత్ 49 బిఎన్ఎస్ కింద కేసు బుక్ చేయడం జరిగింది. వాళ్ళని కోర్టు ముందర ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. విక్టిమ్స్ని రీహాబిలిటేషన్ కోసం పంపించడం జరుగుతుంది హోమ్కి. ఇది చూస్తున్నాం, మొయినాబాద్లో జరిగినటువంటి పార్టీపై పోలీసులు అయితే రైడ్స్ చేసి ఎవరైతే అక్కడ ముజ్రా పార్టీ నిర్వహిస్తున్నారో వాళ్ళని అదుపులోకి తీసుకున్నామని చెప్తున్నారు. ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడితే మాత్రం వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ముఖ్యంగా వీళ్ళందరినీ యువతులను ఢిల్లీ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి ఇటువంటి పార్టీలు ఏర్పాటు చేస్తున్నామని మొయినాబాద్ సిఐ చెప్తున్నారు. విడుదల రంగనాయకులతో కలిసి సాగిరెడ్డి, సాక్షి న్యూస్, మొయినాబాద్ నుంచి.